హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా కొన్ని డేస్ నుండి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయట్లేదండి. బికాస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల క్లాస్ అనేది మనకు చేయలేకపోయాను. ఎందుకంటే నేను రీసెంట్గా ఎంఏ తెలుగు అనేది కట్టుకున్నానండి, నాగార్జున యూనివర్సిటీ. సో దానికి సంబంధించిన సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. డిస్టెన్స్లో కట్టుకున్నాను నేను. సో ఎగ్జామ్స్ ఉండడం వల్ల క్లాసెస్ అండ్ ప్లస్ ఇటు సైడ్ మనకి డిఎస్కి ప్రిపేర్ అవుతూ ఈ అప్లోడ్ చేయడం అనేది చేయలేదు. పిఐకి సంబంధించిన క్లాసెస్ లాస్ట్ డిఎస్లో నేను ప్రిఫర్ చేశానండి. అంటే కొన్ని క్లాస్ అనేసి చేశాను నేను. ఇంకెవరైనా చూడకపోతే మామూలుగా నేను కొన్ని వుడ్స్ డిస్పాచ్, సో స్వాతంత్రం తర్వాత మనకు విద్యా విధానాలు ఎలా ఉండేవి అండ్ కమిటీస్ కమిషన్స్ అనేవి చేశాను. వన్స్ ఇంకెవరైనా చూడకపోతే క్లాసెస్ అనేవి రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అండ్ రీసెంట్గా మనకు టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో వాటికి సంబంధించిన మనకి ఏం మారాయి అనేది అడిగారు. మనకు ఎక్కువగా క్లాస్ అందులో ఉండే టాపిక్స్ ఏం మారలేదండి, యాజ్ టీజ్గా ఇచ్చారు. బట్ ఏంటంటే మనకు 4 బుక్స్ 3 బుక్స్ ఉండేవి 2 బుక్స్ కింద కన్వర్ట్ చేస్తారు. సో అంతే తేడా. ఎందుకంటే ఇంకా పిల్లలకి మనకు ఎక్కువ బర్డెన్ ఉండకూడదు, సో బ్యాగ్స్ తీసుకురావడము సో ఇబ్బంది అవుతుంది అనేసి బుక్స్ని రెండింటిగా డివైడ్ చేస్తారు. ఆ బుక్స్ నేను తీసుకున్న తర్వాత మీకు టాపిక్స్ అనేవి ఏది చేంజ్ అయ్యాయి అండ్ ఎందులో ఇంక్లూడ్ చేస్తాననేది మీకు రీసెంట్గా ఒక వీడియో అనేది నీట్గా చేస్తాను. సో ఈరోజు మనము ఏ టాపిక్ నేర్చుకుంటున్నామంటే ముస్లిం విద్యా విధానం గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఓ క్లాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వెరీ ఈజీ. సో వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లో కల్లా ఆ క్లాస్ అనేది కంప్లీట్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనకు ముస్లిం విద్యా విధానం అండి. సో ముస్లిం విద్యా విధానం అనేది మనకు యాక్చువల్గా 712 అంటే 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడం మెయిన్గా మనం ఇది గుర్తుంచుకోవాలి. 712లో అరబ్బులు ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు? సో సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ గోరీ వచ్చేసి ఈ 1192 ఉంది కదా. సో ఆ 1192లో మొదటగా మనకు ప్రైమరీ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేశారండి. అంటే ప్రాథమిక పాఠశాలలు, మక్తాబ్ అంటారు. సో ప్రాథమిక పాఠశాలలనే మక్తాబ్ అంటారు. రేపు మనకు బిట్ ఈ విధంగా అడగచ్చు, ఎలా? సో మక్తాబ్ అనేది మనకి ఏంటి, ఇక్కడ ప్రాథమికనా ఉన్నత పాఠశాలనా? సో ఇలా బిట్స్ అడిగినప్పుడు ప్రాథమిక పాఠశాలలు అంటే గుర్తుంచుకోండి, మక్తాబ్ని ప్రారంభించారు. ఎప్పుడు? 1192లో మహమ్మద్ గోరీ మొదటి ప్రాథమిక పాఠశాల మక్తాబ్ను ప్రారంభించారు. ముస్లిం విద్యా వేడుక అనేది ఉంటుంది కదా. సో మనం జైన విద్యా విధానము అలాగే బౌద్ధ విద్యా విధానంలో వాటిలో ఉండే విద్యా వేడుకల గురించి మనం చూసాం. సో అలానే ముస్లిం విద్యా వేడుకలు ఏంటంటే బిస్మిల్లా ఖానీ. సో ముస్లిం విద్యా వేడుక వచ్చేసి ఏంటంటే ఇక్కడ బిస్మిల్లా ఖానీ. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది మనకు 444 అనేది గుర్తుంచుకోండి అనేసి లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. 444 అంటే ఏం లేదండి. సో మనకు పిల్లోనికి ఎంట్రన్స్ అనేది ఉంటుంది కదా. ఆ విద్యా వేడుక అనేది ఎప్పుడు మనకు జరగాలంటే 4వ సంవత్సరంలో 4వ నెలలో 4వ రోజున 4th ఇయర్ 4th మంత్ 4th డేకి మనకు ఈ బాలుడిని విద్యా వేడుక అంటే బిస్మిల్లా ఖాన్ యొక్క వేడుక ద్వారా ఆ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో బిస్మిల్లా ఖాన్ వేడుక ద్వారా మనకు ఇది గుర్తుంచుకోండి 444 అనేది. సో ముస్లిం విద్యా వేడుక వచ్చేసి చూడండి ఇక్కడ జార్ఫీ షాని. మామూలుగా మనకు అబ్బాయిలు కన్నా చూసుకుంటే బిస్మిల్లా ఖానీ, అమ్మాయిలు కన్నా చూసుకుంటే జార్ఫీ షాని అండి. సో ముస్లిం విద్యా వేడుక ఇద్దరికి వేరుగా ఉంటుంది. బిస్మిల్లా ఖానీ వచ్చేసి బాలుడికి, జార్ఫీ షాని అనేది బాలికలకు. ఇది మనకు విద్యా వేడుక. మక్తాబ్ అంటే ఇక్కడ కుతుబ్ అనేది అరబిక్ పదం. ఈ మక్తాబ్ అనేది కుతుబ్ అనేది అరబిక్ పదము. సో వాటిని మనం ఏమని చెప్పాము, ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు అనేసి చెప్పాము. కుతుబ్ అంటే ఏంటి, ఇక్కడ రాయడం నేర్పే ప్రదేశం అండి. మనకు రాయడం నేర్పే ప్రదేశము. కుతుబ్ అంటే ఒక అరబిక్ పదము. సో ఈ మక్తాబ్లను ప్రాథమిక పాఠశాలలు అంటారు. అండ్ రాయడం నేర్పే ప్రదేశము. మరి మదరసా దర్స్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దీనినే మనము ఉన్నత విద్యా సంస్థలుగా పిలుస్తాం. దర్స్ అనేది అరబిక్ పదము, ఉన్నత విద్యా సంస్థలు అంటాం. ఇక్కడ కుతుబ్ అనేది రాయడం నేర్పే ప్రదేశం కదా. మరి దర్స్ అంటే ఏంటి, ఉపన్యసించు స్థలము. మద్రసా అనేది దర్స్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. మరి మద్రసా అనేది ఉన్నత విద్యా సంస్థలు. ఈ దర్స్ అనే అరబిక్ పదము అంటే ఏంటి, మీనింగ్ ఉపన్యసించు స్థలము. నెక్స్ట్ వన్ మదరసా ఐలా కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఈ మద్రసా ఐలా అనేది యూనివర్సిటీస్ సంబంధించింది, అంటే విశ్వవిద్యాలయ స్థాయి. ఏ స్థాయి అండి? విశ్వవిద్యాలయాల స్థాయి. కార్ఖానా అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతము వెకేషనల్స్ ఉంటాయి కదా, వృత్తి శిక్షణ కేంద్రాలు, సో వాటికి సంబంధించింది. ఇవి 4 కూడా మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ మక్తాబు, మద్రసా, మద్రసా ఐలా, కార్ఖానా, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్, మనకు బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ముస్లిం విద్యా విధానము, విద్యా ఆశయాలు ఏంటంటే, ఇప్పుడు మనము బౌద్ధ మతము అలాగే నెక్స్ట్ జైన మతం దాంట్లో చూసుకున్న విద్యా విధానాలు, కరికులం అనేది ఎలా ఉంటుంది, సో ఆ విద్య యొక్క ఆశయాలు అనేది ఎలా ఉంటాయని చూసుకుంటే, ముస్లిం అనేది మత వ్యాప్తి అండి. సో ముస్లిం అనేది మత వ్యాప్తి. ముస్లిం న్యాయ సూత్రాలు అమలుపరచడము, సాంఘిక నైతిక విలువలు పెంపొందించడం, ఇవన్నీ కూడా విద్యా ఆశయాలు. ఎక్కడ? ముస్లిం విద్యా విధానంలో. ముస్లిం విద్యా విధానంలోని విద్యా ఆశయాలు ఏంటండి? ముస్లిం మత వ్యాప్తి, ముస్లిం న్యాయ సూత్రాలు అండ్ సాంఘిక నైతిక విలువలు పెంపొందించడము. నెక్స్ట్ ముస్లిం విద్యా విధానం, విద్యా ప్రణాళిక ఎలా ఉండేది? సో విద్యా ప్రణాళికల కరికులం అనేది ఎలా ఉంటుందంటే, రియాబీ అనేది మనకు గణిత శాస్త్రం అండి. సో రియాబీ అనేది గణిత శాస్త్రము, తాప్సీ అనేది భౌతిక శాస్త్రము, యునాని అనేది వైద్య శాస్త్రము, ఇలాహి అనేది వేదాంత శాస్త్రము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఈ దరుల్ ఉలూమ్ దియోబంద్ అనేది ఇస్లామిక్ విద్యా సంస్థ. ఇది 1866లో మనకు స్థాపించారండి, దరుల్ ఉలూమ్ దియోబంద్. సో ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపాధ్యాయుడి పాత్ర అనేది ఎలా ఉంటుందంటే, మసీదులు నిర్వహించే వారిని వచ్చేసి ఇమాములు, అలాగే మత పెద్దను వచ్చేసి మౌల్వీలు అంటారండి. వీరు మనకు ఉపాధ్యాయులుగా పిలువస్తారు. మసీదులు నిర్వహించే వాళ్ళని ఇమాములు, అలాగే మత పెద్ద వారు ఉంటారు కదా, సో వారిని మౌల్వీలు అనేది అంటారండి. ఇది మనకు ఉపాధ్యాయులకు సంబంధించిన. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ బోధనా పద్ధతులు. సో మనకు బోధనా పద్ధతులు వచ్చేసి ఒకటి కంఠతా పద్ధతి, నెక్స్ట్ వల్లె వేయడము. బోధనా భాషలు చూసుకుంటే మనకు అరబిక్ అలాగే పర్షియన్ లాంగ్వేజ్లో ఉంటాయి. మరి మనకు ఏ దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వాలనుకుంటే పర్షియన్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. ఇక్కడ బోధనా పద్ధతులు ఏంటి? ముస్లిం విద్యా విధానంలో బోధనా పద్ధతులు 2 పద్ధతులు ఉన్నాయి. అదేంటంటే కంఠతా పద్ధతి, అలాగే నెక్స్ట్ వల్లె వేయడం, క్రామింగ్ మెథడ్, అలాగే మనకు రెసిటేషన్ మెథడ్. మరి బోధనా భాషలు అనేవి వచ్చేసి మనకు బౌద్ధ అలాగే జైన మతం బౌద్ధ విధానంలో చూసుకుంటే మనకు భాషలు ఉన్నాయి. అలాగే ముస్లిం విద్యా విధానంలో కూడా భాషలు అనేవి 2 అయితే ఉన్నాయి. అందులో అరబిక్ అండ్ పర్షియన్. మరి దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? మనము పర్షియన్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ ఆప్షన్స్లో పర్షియన్ కన్నా లేకపోతే అప్పుడు మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అరబిక్ అనేది ఎంచుకోవాలి తప్ప. ఇన్ కేస్ అరబిక్ అలాగే నెక్స్ట్ ఇంకా ఒక అడిషనల్గా ఇంకొక 2 లాంగ్వేజెస్ కన్నా ఉంటే ఫస్ట్ మనకు ప్రయారిటీ పర్షియన్కి ఇవ్వాలి. ఓకేనా అండి? నెక్స్ట్ శ్రీ విద్య అనేది ఎలా ఉండేది? మనకు ముస్లిం విద్యా విధానంలో చూసుకుంటే శ్రీ విద్య పట్టణాలకి మాత్రమే పరిమితంగా ఉండేది. అంటే శ్రీ విద్య పట్టణాలకి మాత్రమే పరిమితమైంది. అండ్ పాఠశాలలో పరదా విధానము ఉండేది. సో పాఠశాలలో ఎలా ఉండేదంటే పరదా విధానం అనేది అమలుగా ఉండేది. అండ్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు వచ్చేసి ఫాతిమా షేక్ అండి. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఫాతిమా షేకు. నెక్స్ట్ ముస్లిం విద్యా విధానము భారతదేశంలో మధ్యయుగంలో వచ్చింది. ముస్లిం విద్యా విధానం అనేది భారతదేశంలో మధ్యయుగంలో వచ్చింది. ఇది మనకు ముస్లిం విద్యా విధానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ చూసుకుంటే బ్రిటిష్ విద్యా విధానం చరిత్ర గురించి 1 by 1 మీకు క్లాస్ అనేది అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. అండ్ క్లాస్ ఏ విధంగా అనిపించింది మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. క్లాస్కి నచ్చితే అలాగే మరికొన్ని మన ఛానల్లో కొన్ని టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, వాచ్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ని మాత్రం తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ అండ్ మన క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.